నేను తీస్తాను. హలో అండి, వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అసలు సడన్గా బెంగళూరులోని శనివారం సాయంత్రం చాలా పెద్ద వర్షం పడిందండి. సో వర్షం పడే ముందు అసలు సడన్గా ఏమైందో తెలీదు, మొత్తం వెదర్ అంతా మారిపోయింది. చాలా ఎండగా ఉంది మధ్యాహ్నం. అలాంటిది సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం 4:30-5 అవుతున్న కొద్దీ ఫుల్గా మేఘాలు వేసింది. మేఘాలు వేసి బాగా చినుకులు పడ్డాయి ఫస్ట్. సో చినుకులు పడుతున్నాయి కదా అని నా కొడుకు సైకిల్ తొక్కుతుంటే వద్దురా బాబు పద వెళ్ళిపోదాం అని చెప్పి పిలవడానికి నేను కిందకి వెళ్ళాను అనమాట. చూసారు కదా చిన్న చిన్నగా చినుకులు ఎలా స్టార్ట్ అయ్యాయో. ఇక కాసేపటికి గాలి కూడా వేయడం మొదలుపెట్టిందనమాట. అంటే కిందనున్న చెత్త అంతా పైకి లేచింది. అంత దారుణంగా గాలేసిందనమాట. చాలా ఎక్కువే గాలేసింది. అరే బాబు గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది, పదరా ఇంటికి వెళ్ళిపోదాము అంటే లేదు నేను ఇంకా సైకిల్ తొక్కేస్తానని కళ్ళు తుడుచుకొని మరి సైకిల్ తొక్కేస్తున్నాడు. వద్దు నాన్న పద వెళ్ళిపోదాము, సైకిల్ పెట్టేసి రా పార్కింగ్లోనే అని చెప్పి ఇంకా పిలిచానమాట. మొత్తానికి అటు చూసి ఇటు చూసేసరికి అసలు చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యి పిల్లలకి అందరికీ సరదాగా ఉంటుంది కదండి. పిల్లలకే కాదు మనకు కూడా ఇలాంటి వెదర్ అంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. చిన్నప్పుడైతే నిజంగా చెప్పాలి అంటే ఇంటి ముందు ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్లోని ఆ చల్లటి గాలిలోని అలా నిల్చొని ఆకాశం వైపు చూసి వర్షం కాస్త పెద్దదైనంత వరకు ఇంట్లో బయటనే ఉండేవాళ్ళం అనమాట. ఆ తర్వాతే ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఇక్కడ నేను నా చిన్న కొడుకు మా బాల్కనీలో ఉన్న సిట్అవుట్ ఉందన్నమాట. ఆ సిట్అవుట్ మీద కూర్చొని హ్యాపీగా చూసుకుంటున్నాము వెదర్ ఎలా ఉంది అని. చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడిందంటే చాలా పెద్ద వర్షం పడిందనమాట. ఎండ దెబ్బకి నీరసం అంతా వదిలిపోయింది ఈ వర్షానికి. అంత బాగా పడింది ఆ వర్షం. చూస్తుంటే భలే సరదాగా అనిపించింది. ఇప్పటి పిల్లలకి ఏం తెలుసు కానీ అప్పట్లోని మనకున్న మజా సంతోషం అసలు ఎక్కడ అంటే అది కొలవలేదన్నమాట. అసలు అంత హ్యాపీగా ఉండేది కదండి ఇలా వర్షం పడుతూ ఉంటే. ఆ టైంలోని ఏదో వేడివేడిగా చేసుకొని తినడం ఇవన్నీ ఎంత హాయిగా ఉండేది కదా. సో ఇలానే అనిపించింది నాకు మా హస్బెండ్కి. అవునండి, సో పకోడీ చేసుకుందామా అని అనుకున్నాం అనమాట. అయితే సరే పకోడీ వద్దు, దాని బదులు బ్రెడ్ బజ్జీ చేసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సో అయితే మీరే చేసేయచ్చు కదా నా కోసం అని అడిగితే వెంటనే చేసేసారండి. అవును నిజంగానే. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చేసి నాకు ఇస్తూ ఉంటే నేను వర్షాన్ని అలా ఆస్వాదిస్తూ ఉన్నానమాట. బ్రెడ్ మధ్యలోని చీజ్ స్లైస్ కూడా పెట్టి దాన్ని కట్ చేశారనమాట. సో పకోడా చేయడం కోసం మీ అందరికీ తెలిసిందే కదా, శనగపిండిలో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలపాలి. సో బాగా కలిపిన తర్వాతే ఈ బ్రెడ్ని అందులో పెట్టి ఒకసారి అటు ఇటు అంటే బ్రెడ్కి మొత్తం అంతా అంటుకుంటుంది. ఆ తర్వాత బాగా మరిగిన ఆయిల్లోని అది వేసేయడమే. సో ఇదిగోండి ఇలా అన్నమాట. బ్రెడ్ మధ్యలోని చీజ్ స్లైస్ కూడా పెట్టేసిన తర్వాత దాన్ని ఫుల్గా కోటింగ్ చేసారనమాట. అంత మొత్తం శనగపిండిలోని అలా కోటింగ్ చేసేసిన తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే, అంతే. వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ డెలిషియస్. చాలా బాగుందన్నమాట. అండ్ పర్టికులర్లీ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది కాబట్టి స్వీట్గా కారంగా అండ్ ఇంకా సాస్తో తిన్నామంటే కాస్త పుల్లగా ఎంత బాగుంటుందో కదండి. చాలా టేస్టీగా ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. పిల్లలకు కూడా ఇది చాలా బాగుంటుందండి. శనగపిండి కూడా హెల్దీనే. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు సాయంత్రం బాగా పెద్ద వర్షం పడింది. సో వర్షానికి తగ్గట్టు మావారు నా కోసం బ్రెడ్ బజ్జీ చేశారు. చాలా బాగుందండి. బ్రెడ్ మధ్యలోని
చీజ్ పెట్టడంతో అసలు చాలా బాగుందనమాట. ఒకసారి చూడండి, బ్రేక్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చీజ్ ఉంది అసలు. చూసారా, ఇదిగో స్పెషల్గా ఇది చేసి పెడితే మా చిన్నోడు గట్ట ఈ వర్షంలో ఐస్ క్రీమ్ కావాలంట. ఇక బ్రెడ్ బజ్జీ తినేసిన తర్వాత వేడి వేడి టీ తాగేసాం అనమాట. సో వేడి టీ తాగేస్తే ఇంకా మరి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక బయటికి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సినిమా పెట్టుకొని చూసుకున్నాము. అవునండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసాం అనమాట. నేనైతే ఇంతవరకు చూడలేదు, అందరూ అండమే తప్ప. బట్ మూవీ మాత్రం భలే ఉందండి, భలే ఫన్నీగా ఉంది, చాలా చాలా బాగుంది. కాసేపు వీడు నన్ను చూడనివ్వలేదు, ఇలా డ్యాన్స్లు వేసి ఏవేవో కావాలని అడిగి చాలా అల్లరి చేశాడు. బట్ ఫైనల్లీ ఇలా పాటలు అవి వచ్చే టైంలో మాత్రం వాడే గెంతుకున్నాడు అనమాట. సో అలా ప్రశాంతంగా నేను మూవీ టైంని స్పెండ్ చేశాను అనమాట. సాటర్డే అలా గడిచింది. ఇంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతగా స్ట్రెస్ చేస్తున్నాను, ప్లీజ్ ఫాలో చేయండి. ఇంకా నా వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.